ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. మందలు గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను. మందలు గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను. ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. అందరం కలిసి యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. మరి ఒకసారి యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. అందరం కలిసి యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. అందరం కలిసి యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నాం, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును.
యేసయ్యనే ఆరాధింతును. అందరం కలిసి యేసనందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసనందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మళ్ళీ యేసనందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా, వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచనాలు. ఇక్కడ యాకోబు గురించి మనం చూస్తున్నాం. వాక్య భాగంలో తన అన్న అయిన యేసేవునకు భయపడి, ఎందుకు భయపడాడంటే ఆశీర్వాదాన్ని ముందుగా దొంగలించి ఆ కారణం చేత తల్లి యొక్క సలహా మేరకు నాయన లాబాన్ దగ్గరికి వెళ్ళి మీ మామగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బయలుదేరాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి, హారాను వైపు వెళ్తూ ఒక చోట చేరాడంట. పొద్దుగోయింది, చీకటి అయింది, ఇంకా ప్రయాణం చేయలేడు కదా. ప్రొద్దుగింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి, ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాడు. పగులంతా నడిచాడు హారాను వైపు. ప్రొద్దుగింకింది, రాత్రి అయింది. రాత్రి అయిన తర్వాత అక్కడ నిలిచిపోయి ఆ చోటి అంటే అక్కడ నిలిచిపోయినప్పుడు ఒక రాయి కనపడింది. రాత్రి అయిపోయింది. వింటున్నారు కదా దేవుడారా, జాగ్రత్త వినండి. యాకోబు ప్రయాణమై వెళ్తూ ప్రొద్దుగంకిన తర్వాత ప్రొద్దుగింకిందంటే రాత్రి అయింది. అక్కడున్నటువంటి రాళ్ళలో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకున్నాడు. రాయి తలగడ తలదిండు వేసుకున్నాడు, తల కింద పెట్టుకోవడానికి. రాయి తలదిండులాగా పని చేస్తుందా, మెత్తగా ఉంటుందా? ఉండదు. తలగడగా చేసుకున్నాడు రాయిని. రాయి ఏంటి ఎలాంటి పరిస్థితి అంటే, అన్న అయిన ఏశావు చాలా కోపంతో ఆవేశంతో ఉన్నాడు. తనకు రావాల్సినటువంటి దీవెనను దొంగలించాడని తన తమ్ముడైన యాకోబు మీద చాలా పగబట్టాడు. అన్న బారి నుండి కాపాడుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం బయలుదేరాడు. రాత్రి భయంతో ఆ చోట రాత్రి ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను, నిద్రించడానికి ఉపక్రమించాడు. తాను ముందు ఏం జరగబోతుందో తెలియదు తనకు. జీవితంలో ఇంకా ఏం జరగబోతుందో కొన్నిసార్లు మనకు తెలియదు. ఇక్కడ మీరు కూర్చున్న వారిలో మీ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో మీకు తెలియదు, దేవుడు బయలుపరిస్తే తప్ప. యాకోబు పరిస్థితి కూడా అంతే. ఏ మనిషి కూడా తన భవిష్యత్తులో, తన జీవితంలో ఏం జరగబోతుందో ముందు ఎవరికీ తెలియదు. భవిష్యత్తు ఎవరికీ తెలియదు. యాకోబు భవిష్యత్తు కూడా ఏమీ తెలియదు తనకు. ఒకటి మాత్రం హృదయంలో ఉంది, భయం ఉంది. మరి జీవితాన్ని గురించి ఏమైనా భరోసా ఉందంటే అది కూడా లేదు.
ఆశీర్వాదం అయితే దొంగిలించాడు, కానీ తన జీవితం ఇలా ఉంటుంది అని తనకు తెలియదు. ఆ సందిగ్ధ పరిస్థితులలో, ఆ భయ పరిస్థితులలో ఆ రాత్రి అక్కడ పండుకున్నాడు. తను ఊహించలేదు, ఓ మహా దర్శనము, ఒక కళ, నేను కలగంటాను అని తను తలంచలేదు. ఓ మంచి కళ వచ్చినప్పుడు మనకెంతో నిరీక్షణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ఆ కళలో దేవుడు దర్శించి చెప్పినప్పుడు, మీలో ఎవరైనా కళలు కని యోసేపు కలలు కన్నాడు. ఆ రీతిగా బైబిల్లో కొంతమంది వారు భక్తులు వారు కలలు కన్నారు. దేవుడు కళల ద్వారా కొన్నిసార్లు నిన్ను దర్శిస్తాడు. ఆయన నీకు ఆశతో ఆయనను వెతుకుతే, వాక్యం ద్వారా మాట్లాడితే మరి చాలా బాగుంటుంది. దర్శనం ద్వారా ఆయన నిన్ను దర్శించటం, తన చిత్తాన్ని తెలియచేయటం బాగుంటుంది. ఆ రాత్రి యాకోబు పండుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన, కలలో ఏం జరిగిందని మనం చూద్దాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. కలగన్నాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు ఏమి కలగన్నాడు, ఆ కలలో ఏమి చూశాడు? చాలా కళలు వచ్చినప్పుడు నేను రాస్తూ ఉంటాను, కళలు నెరవేర్పు కూడా రాస్తూ ఉంటాను. ఒక బుక్ ఉంది నా దగ్గర. మీలో ఎవరైనా అలాగా కళలు వస్తే రాసి వాడి నెరవేర్పు చూసిన వాళ్ళు చాలా సంతోషం. మీకు వస్తాయి కళలు, ఏ వచ్చాయి కదా అని విని సంతోషించి వదిలిపెట్టకండి. అది దేవుడు చూపించిన కళ, అది శ్రేష్టమైంది. నువ్వు మరలా చదువుకోవడం వల్ల నీ విశ్వాసం బలపడుతుంది. నేను మరలా చదువుకుంటూ ఉంటాను వాటిని. ప్రతిదీ కూడా నెరవేర్పే, దేవుడు చూపించే ప్రతిదీ కూడా నెరవేరింది. ఒక కలగనెను. పది సంవత్సరాల కిందట నాకున్న కళ ఒక గడి, చాలా కళలు ఉన్నాయి, ఒకటి కళ చెప్తున్నా. 10 సంవత్సరాల కిందట, 14 సంవత్సరాల కిందట ఒక సహోదరి నాకు చెప్పింది, బ్రదర్ మీరు లకిడి కబుల్కి వెళ్ళి అక్కడ ఒక సహోదరిని ఆమె రిసీవ్ చేసుకోవాలి అని. మంచిది సిస్టర్ అని చెప్పాను. ఆ సహోదరిని రిసీవ్ చేసుకోపోయేటువంటి ఆ సహోదరి ఎలా ఉందో దేవుడు చూపించాడు. పలానా బస్సుకు వస్తుంది, ఆమె ఇలా ఉంటుందని దేవుడు నాకు ముందే, ఆమె ఎంత హైట్ ఉంటుంది, ఎలా ఉంటుంది దేవుడు చూపించాడు. ఆ తర్వాత ఆమె ఎవరో కాదు, ఆమెకు వాళ్ళ తమ్మునికి వివాహం చేసుకోవాలని ఆ అమ్మాయిని, ఆమెను మా ఇంటికి తీసుకొచ్చాం. మేమే ఆ అమ్మాయికి ఎవరు పుట్టిండ్లు అంటే మా ఇండ్లే పుట్టిండ్లు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే కలలో ఆ అమ్మాయిని చూసి పెళ్లి కుమారుడు పారిపోతున్నాడు, అది చూపించాడు దేవుడు. అంటే ఇది కుదరదేమో అనుకున్నా. అలాగనే ఆ పెళ్లి చేసుకోబోయేటువంటి పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయి మెదిపట్నం వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు అబ్బాయిని తీసుకొని. అమ్మాయి వైపు చూడలేయన. కనీసం అమ్మాయి నవ్వుతూ మాట్లాడాలని చూస్తుంది, కానీ ఈయనేం మాట్లాడలే. అంటే అర్థమేమి? నాకు ముందు ఏం చూపించాడు, అమ్మాయి ఎలా ఉందో చూపించాడు, అమ్మాయిని చూడగానే అబ్బాయి పారిపోతున్నట్టు కళ చూపించాడు. అంటే ఇది జరగనిది అని అర్థం. నేను చెప్పాను వాళ్ళ సహోదరికి, ఇది ముందే చూపించాడమ్మా దేవుడు కలలో, మీ తమ్ముడు పారిపోతున్నాడు అమ్మాయిని చూసి అని. తర్వాత ఏంటి బ్రదర్, నా డేటా అంతా అడిగారు, నా గురించి ఎంత మాట్లాడారు, మరి ఎప్పుడు చెప్తారు అంటే, సిస్టర్ మీరు ఏం మాట్లాడకండి అమ్మా, ఈ సంబంధం కుదరదు, నువ్వు వెళ్ళిపో అని ఆమెను మళ్ళీ బస్సు ఎక్కించి పంపించాను. వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీకు చాలా వందనాలు, ఒక చెల్లిగా చేర్చుకొని చక్కగా చూసి మళ్ళీ బస్సుకు జాగ్రత్తగా పంపారు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జరగబోయే సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఎన్నో కళలు దేవుని బిడ్డలారా, కళల ద్వారానే దేవుడు చూపించుకుంటూ వచ్చాడు. మీకు కూడా దేవుడు కళలు కన్నప్పుడు కళలు నెరవేర్పు మీరు చూశారు కూడా, మీరు కూడా. యాకోబు కలగన్నాడు. తన జీవితంలో ఆ కళ అద్భుతమైనటువంటిది.
కలగన్నాడు. అప్పుడు అతడు కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. కళ ఉంది, వింటున్నారు దీంట్లో? హల్లెలూయా. కళలో నిచ్చెన. సాధారణంగా నిచ్చెన అంటే ఒక గోడకు వేసి నిటారుగా ఉండదు, ఒక వేటవాలుగా వేస్తారు. వెక్కాలి అంటే నిచ్చెనకు వేటవాలుగా వేస్తారు. వేటవాలుగా వేయడానికి ఆ నిచ్చెనకు సపోర్ట్ కావాలి. ఎప్పుడైనా నిచ్చెన నిటారుగా ఉన్నట్టు చూసారా? ఏ సపోర్ట్ లేకుండా, అది నిచ్చెన. సపోర్ట్ లేకుండా. అర్థమవుతుంది దేవుడా? ఈ నిచ్చెన, మనం నిచ్చెన వేసేటప్పుడు దానికి నిటారుగా వేయం, వేటవాలుగా వేస్తాం. వేటగాలు వేయడానికి ఒక సపోర్ట్ ఉంటుంది, గోడ ఇదొకటి. కానీ ఈ నిచ్చెన నిటారుగా ఆకాశమనంటేను. ఎంత ఎత్తుండాలి? ఆకాశమే అంటుతుందంట. అంత పెద్ద నిచ్చెనే. సామాన్యం నిచ్చెన ఎన్ని మెట్లు ఉండాలి ఇంకా? అది చూశాడంట యాకోబు. ఎలాంటి దర్శనం చూడండి. నిచ్చెన నిటారుగా ఉంది, భూమి మీద నిలిచినటువంటి నిచ్చెన నిటారుగా ఉండి ఆకాశమునంటేను దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండి చూస్తున్నాడు కలలో యాకోబు. ఆకాశం నిండినటువంటి ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. కళ చూస్తూ ఉన్నాడు కలలో. ఏం జరిగింది దేవుడా ఇంకా తర్వాత వాక్యం? మరియు యెహోవా దానికి పైగా, అన్నిటికీ పైగా ఆకాశంలో చివరి మెట్టు మీద నిలిచాడంట. నిలిచి, దానికి పైగా నిలిచి, నేను ఇప్పుడు ఆగండి హల్లెలూయా. నేనే అన్నప్పుడు నీకు ఎలాంటి బలం వస్తుంది తెలుసా? అంత బలం. యేసు ప్రభువారు ఆ యొక్క తుఫానులో, ఆ కెరటాల మధ్య, ఆ అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడంట. శిష్యులతో చెప్పాడు నేనే అన్నాడంట. ఎటుంటుంది చూడండి. నేనే అంటే అర్థమేమి? ఆయన తప్ప మరొకరు లేరని, ఆయనే అని. నేను నీకు తోడుగా ఉన్నానంటే ఎవరు? నేను అనేది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఆ యొక్క ఆకాశం నుండి ఆ నిచ్చెన చివరి భాగం నిలిచి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు యాకోబుతో? తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు. తన జీవితం ఎలా ఉంటుందో, తనకు ఏమి చేయబోతున్నాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, ఎలా ధైర్యపరచబోతున్నాడో, ఏ విధంగా ఆయనకు తోడై ఉంటాడో, ఆ విషయాలన్నీ కూడా తేటగా యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడితే నీకు ఎంత బాగుండు? దేవుని వాక్కు ద్వారా నీతో మాట్లాడితే ఎంత బాగుండు? దేవుడు దర్శిస్తే ఎంత బాగుండు? దేవుని వాక్యం నీలో పనిచేస్తే ఎంత బాగుండు? దేవుని ఎలుగు నీ మీద కుమ్మరిస్తే ఎంత బాగుండు? సెల్ ఫోన్ పక్కన పెట్టండి, ఆఫ్ చేయండి. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్తుండే వాక్యంలో, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను ఎవరో పరిచయం చేసుకుంటున్నాడు యాకోబుతో. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. వాళ్ళ తాత గురించి మాట్లాడాడు, వాళ్ళ నాయన గురించి మాట్లాడాడు. దేవుడు మీ తాత గురించి మాట్లాడతాడు, మీ నాన్న గురించి మాట్లాడతాడు. ఆయన భయభక్తులు లేటువంటి నీ తల్లి ఉంటే నువ్వు అడగవచ్చు, ఓ నా తల్లికి దేవుడివేనా, ఓ తల్లికి మా తల్లికి దేవుడివేనా, ఓ దేవా నువ్వు నాకు తండ్రివే నాకు దేవుడివే అని మాట్లాడు. ఎందుకు? నీ తల్లి భయభక్తులు కలిగి నడిచింది కనుక.
నా తల్లి నీ యందు భయభక్తులు కలిగి నడుచుకుంది కదా, నువ్వే నా దేవుడువు అని అడిగితే అది ఎంత బాగుంటుంది. ఒక ఆయన ఇలాగనే భక్సింగ్ గారు వెళ్ళి హోటల్కి వెళ్ళి ఏం బిల్లు పే హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ టిఫిన్ చేసిన తర్వాత మరొకరు వచ్చి బిల్లు పే చేశారంట. అది తెలుసుకొని ఒక ఆయన ఏం చేశాడంట, నేను కూడా అలా వెళ్ళి హోటల్లో తింటాను, బిల్లు మరొకరు వచ్చి పే చేస్తారని విశ్వాసంతో వెళ్ళాడంట. తిన్నాడు. తిన్న తర్వాత బిల్లు పే చేయడానికి ఎవరు కనపడలేదంట, ఇంకా రాలేదంట. అప్పుడు చివరిగా అన్నాడు, ఓ భక్సింగ్ గారి దేవుడా నాకు నువ్వు సాయం చేయడాడంట. అప్పుడు ఎవరు వచ్చి ఆయన పక్షాన బిల్లు పే చేశారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ తాత దేవుని, మీ నాన్న దేవుని. అబ్రహాము దేవుడు అంటే తాత, ఇసాకు దేవుడు అంటే నాయన. మీ తాత దేవుని, మీ నాయన దేవుని అన్నాడంట. నేను యెహోవా అని చెప్పొచ్చు కదా, అక్కడి నుండి తీసుకొచ్చాడు అంటూ చెప్తూ, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఏమిస్తున్నాడో చెప్తున్నాడు. దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? దేవుడు నీకు ఆయన మాట ఇస్తే తప్పుతాడా? దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? విచ్ఛేదనాన్ని అడిగాడా? ఈయన భయపడుతూ అక్కడ ఆ స్థలంలో పండుకునేట్టున్నాడు. కలగన్నాడు. ఆ కల్లో అంటున్నాడు, నీకు ఇచ్చేదని అంటున్నాడు. ఇదిగో నువ్వు పండుకొని ఉన్నావే ఈ భూమిని నీకును, నీతో కాదు నీ సంతానమునకు ఇచ్చేదను. సర్వశక్తి గల దేవుడు మాట ఇస్తే తప్పడు. మనం మాట ఇస్తే నేను చెప్పినానా, నేను మాట ఇచ్చానా, నేను అన్నానా, ఎప్పుడు చెప్పినాను? బాగానే మాట్లాడుతున్నావు, బాగానే చేస్తున్నావు. ఎప్పుడు ఇచ్చాను నేను నీకు మాట? బాగానే మాట్లాడుతున్నావు. అంటే మాట్లాడుతున్నావు, నేను అననేనో లేదు, నేను మాట్లాడలేదు, నాకు గుర్తుకే లేదు. ఎంత మాట్లాడుతున్నాను, నీకు ఎప్పుడు ఇచ్చాను ఆ మాట? కానీ దేవుడు అలా అన్నాడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఇచ్చేదని అన్నాడు. భూమి గురించి చెప్తున్నాడు, ఈ భూమి పండుకునే ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదనం. దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వేం చేయాలి? నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే కదా, ఏం మాట్లాడుతున్నాడు ఆ మాట వినాలి కదా మనం. ఇప్పుడు యాకోబు వినగలుగుతున్నాడు. ఏ ద్వారా వినగలుగుతున్నాడు? కలలో వింటున్నాడు. కలలో దేవుడు మాట్లాడుతున్న మాట వింటూ ఉన్నాడు. నువ్వు ఏ విధంగా వింటున్నావు దేవుని మాట? వాక్యం ద్వారా వింటున్నావా? దర్శనం ద్వారా వింటున్నావా? కళ ద్వారా వింటున్నావా? దైవజనుడు బోధిస్తే బోధ ద్వారా వింటున్నావా? ఏదో ఒక ద్వారా నువ్వు వినాలి. నువ్వు ధైర్యపరచబడాలి. దేవుని పిల్లరా, నువ్వు ఏదో ఒకటి ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి నోట్లోకి ఏదో కడుపులోకి పోవాలి. నువ్వు స్ట్రాంగ్ మిల్స్ చేస్తావా, లేకపోతే ఏదో కొంచెం చపాతీ తింటావు, 2 చపాతీలు తింటావు, లేకపోతే డైరెక్ట్ రైస్ తింటావు. నీకు ఆకలి తినడానికి నీకు ఏదో భౌతిక భోజనం కావాలి. ఆధ్యాత్మిక బలం కావాలంటే ఆత్మీయ ఆహారం నీలోకి వెళ్ళిపోవాలి. ఆత్మ బలం కావాలంటే నీకు ఆత్మీయ ఆహారం కావాలి. ఇచ్చేదని అన్నాడు. ప్రభు నాకేమిస్తాడు? ప్రభా మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం, నేను నమ్ముకున్నా, మాకేమి ఇస్తావయ్యా? ఏమైనా ఇస్తావా? చూడు మా పరిస్థితి ఏంటి. అన్నీ వదిలిపెట్టి వచ్చాం అంటే పేతురు అన్నాడు ఆ మాట. అన్నీ వదిలిపెట్టి వచ్చాం మేము, మా వలలు వదిలిపెట్టి వచ్చాం, మాకు సమస్త సంపాదన వదిలిపెట్టి వచ్చాం, నేను ఎంబడిస్తున్నా, మాకేమి ఇస్తావంటే ఇహమందును పరమందును 100 రెట్లు పో అన్నాడు. 100 రెట్లు సంపాదించుకుంటాం అన్నాడు. అన్నదమ్ములను అక్కచెల్లెలను అందరినీ సంపాదించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రభు కోసం వదులుకుంటే ప్రభు నీకు 1000 నీకు ఇస్తాడు. ఒకటి వదులుకుంటే 1000 ఇస్తాడు నీకు. ఇచ్చే దేవుడు ఆయన. ఇచ్చేదను అన్నాడు. చదువుదాం దేవుడరా, కింద వచ్చినాం 14 వచ్చినాం. ఇప్పుడు సంతానం గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో నా బిడ్డల సంగతి ఎక్కడా, నా కుమారుని సంగతి ఎక్కడా, నా మనవని సంగతి ఎక్కడా, నా పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తుంటాం. పిల్లల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించాలా, తల్లిదండ్రులు మంచిదే కాదనటం లేదు. ఇక్కడేమంటున్నాడు? రెండోదిగా
ఆయనతోనే మాట్లాడి ముగిచ్చాడా? నీకు ఈ భూమి ఇస్తాను వెళ్ళిపోయాడా? కృపగల దేవుడు ఆయన సంతానం పట్ల కూడా కన్సర్న్ కలిగి ఉన్నాడు. మన భక్తి కలిగి ఉంటే మన పిల్లల పట్ల కూడా దేవుడు కన్సర్న్ కలిగి ఉంటాడు. నీతోనే కాదు, నీతోనే అయిపోదు. తర్వాత నీకు పుట్టినటువంటి సంతానం, నీకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెల పట్ల కూడా ఆయన కనికరం కలిగి ఉంటాడు నువ్వు భక్తిగా నడిస్తే. ఏమంటున్నాడు ఈ వాక్యములో? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. లెక్కకు ఇసుక రేణువులు. సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఇసుక రేణువులను లెక్క పెట్టాలంటే మన చేతన అవునా? ఒకరు ఇద్దరితోనే మనం బాగా ఇదైపోతున్నాం కదా పాపం. ఇలాగనే ఆ మోరుకు ఒకసారి వెళ్ళాను. ఏంటంటే జస్ట్ ఏదైనా వస్తువులు తీసుకొద్దామని వెళ్ళాను. నాతో కూడా వాకింగ్ ఒక పెద్ద ఆయన వస్తాడు. ఏంటి ఈ మధ్య నువ్వు కనపడలేదే అని అన్నాడు నన్ను. నెల్లూరు ఉండే ఒక ఆయన పెద్ద ఆయన. ఏం కనపడడం లేదా అన్నాడు. సరే ఈ మధ్య అమెరికాకి వెళ్ళాను. అంటే అమెరికాకి వెళ్ళావా? ఏమిటికి వెళ్ళావా అన్నాడు. అంటే అక్కడ మా అమ్మాయి ఉంది, మనవడు మనవరాలు ఉన్నారు. ఏంటి సరిగ్గా చెప్పు అన్నాడు. మనవడు మనవరాలు ఉన్నారు. నీకు మనవడు మనవరాలు ఉన్నాడా? బాగానే ఉన్నావయ్యా. ఇప్పుడు డైరెక్ట్గా నిన్ను తీసుకెళ్తే ఇంకో పెళ్లి కూడా చేస్తా నీకు అంటున్నాడు. ముసలి నన్ను ఎగతాళి చేస్తున్నాడు. ఆ పక్కన గుండా వచ్చే అమ్మాయితో అంటున్నాడు, అక్కడ రిసెప్షన్తో అక్కడ క్యాష్ తీసుకుంటారు. చూడమ్మా ఆయన మనవడు మనవరాలు ఉంటాయి, ఎట్లా కనపడుతున్నాడు ఈయన అని ఆయన నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నేను చెప్పాను, మీలాగనే నాకు నేను సోకేశాను. మీలాగనే నాకు 19 సంవత్సరాలు పెళ్ళి, 19 సంవత్సరాలు పెళ్ళి అయింది కనుక పిల్లలు ఆ వయసుకు వచ్చారులే అని అన్న. వెంటనే సంతానం కలిగింది. మీలాగనే నాకన్నా నువ్వు బాగానే చేస్తావు అంటే దేవుళ్ళారు మీకు ఎందుకంటే నవ్వించడానికి చెప్పాను. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము అది ఎన్నిటికి తరగకుండా అలా ఉంటుంది. ఆయన ఆశీర్వాదం చాలా గొప్పది కనుక ఆయన దగ్గర పొందుకున్న ఆశీర్వాదం. ఇప్పుడు రవి ఉన్నాడు, రవికి చెట్టు బిడ్డలు లాగానే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం ఎందుకు పెళ్లి చేసిమే రవికి అనుకోవచ్చు. ఒకవేళ రాధాసిస్తారు. దేవుడి ప్రణాళిక ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చేయలేదు, మనం ఎవరు చేయలేము. ప్రణాళికలో జరుగుతాయి కొన్ని, మనం ఏం చేయలేదు. దేవుడు ఆ దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒకటి. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. ఒకటి దేవుని బిడ్డలారా, ఈ భూమి నీకు ఇస్తానన్నాడు, ఈ భూమిని సంతానానికి ఇస్తానన్నాడు. సంతానాన్ని విస్తరింపచేస్తాను, దీవిస్తానని చెప్పాడు దేవుడు. యాకోబుకి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇంకంటున్నాడు దేవుడు ఈ వాక్యం మనం చూసినట్లయితే, నువ్వు పడమడ తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టుకును. ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు. 5 దిక్కు లేదా? 4 దిక్కులకు ఏ దిక్కు వదిలిపెట్టలే. 4 దిక్కులకు నువ్వు వ్యాపించేదామంటున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి దేవుడిని జోక్యం చేసుకుని లైఫ్ ఎంత ఉంటుంది? ఒక్కసారిగా నీవేపు కనుదృష్టిస్తే ఎట్లుంటుంది? ఒక్కసారిగా పేతురు యొక్క పడవలోకి అడుగు పెట్టగానే పేతురు ధన్యుడైపోయాడు. పాపాత్ముని ప్రభువా నన్ను వదిలిపెట్టినాడు, చేపలు రాసేసాడు. ఒక్కసారిగా దర్శించాడు అంతే. పేతురు ఏ వల అక్కడే అంటే, రాత్రి అంతా కష్టపడాను ప్రభువా, ఏం లేదు, వేయి అక్కడ వల అంతే. దేవుడు ఒకసారి దర్శిస్తే చాలు. నలు దిశలను వ్యాపించెదవు వాగ్దానం చేశాడు దేవుడు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదించబడను. నువ్వు కాదు, నీ ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడతారు. కర్నూల్లో దేవుని కృపను బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఐజే వాక్యం చెప్పడానికి ఆ మిరపకాయలు పీకిన తర్వాత 22 మంది దాదాపు స్త్రీలు వచ్చి నిలబడ్డారు. మేము ఊరికి పంపాం వాళ్ళకు కొన్ని మిరపకాయలు పెట్టి కూలి ఆట ఆ రోజే ఇచ్చి
సువార్త చెప్తాం. అది అది ఇక్కడ మాకు దేవుడు ఇచ్చిన దర్శనం. నేనండి ఐజా నువ్వు వాక్యం చెప్పు అంటే లేదులే బ్రదర్, లేదులే విజయరాజు నువ్వు చెప్పు అని. లేదు నువ్వు చెప్పు అని. ఈ భూమి మీకు ఇచ్చేదని చెప్తున్నాను. ఆయన అన్నాడు, ఏమ్మా ఇదిగో నేను అడిగిన ప్రశ్నలకన్నిటికీ జాగ్రత్తగా మీరు జవాబు చెప్పాలన్నాడు. వాళ్ళు అంటారు, ఎందుకు చెప్పాము మేము, నువ్వు అడుగు మేము చెప్పాము, ఎందుకు చెప్పాము అంటున్నారు వాళ్ళు. చెప్తా ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు చెప్పాము మేము, చెప్తాం, చెప్పు అడుగు, ఎందుకు చెప్పాం అంటున్నారు వాళ్ళు. కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది రాయలసీమ లాంగ్వేజ్. ఎందుకు చెప్పాం అడుగు ఎన్ని అని. అడుగుతాను కదా, జాగ్రత్త చెప్తా, జాగ్రత్త వింటున్నారా అందా అంటే అందరూ వచ్చారు 22 మంది. ఇప్పుడు మీ పాదాల కింద ఏముంది అని అడిగా. అందరు నిలబడ్డారు. ఇప్పుడు మీ పాదాల కింద ఏముంది అంటే ఒక ఆమె చెప్పులు వేసుకున్న ఆమె చెప్పులు వేసేసి పక్క వదిలిపెట్టి పక్క నిలబడా. ఇంకొక ఆమె చెప్పులు వేసుకున్న ఆమె చెప్పులు వదిలిపెట్టి ఆమె నిలబడా. ఏం చెప్పలే. మళ్ళీ అడిగాడు, మీ పాదాల కింద ఏముంది చెప్పండి అన్నాడు. ఎవరో ఏముంది, భూమి ఉంది అనింది. వెరీ గుడ్, భూమి ఉంది కదా, రైట్. ఇంకా ఆయన చర్చి వైపు చూపిస్తూ చర్చి మీద ఒక క్రాస్ ఉంది, ఆ చర్చి మీద ఏం కనపడుతుంది చెప్పండి అన్నాడు. ఇట్లా చూస్తే అందరూ చర్చి క్రాస్ బాగా పెద్దగా ఉంది, 11 అడుగులు ఉంది హైట్. అది కింద చూస్తే చిన్నగానే ఉంటుంది, ఏదో ఒక అడుగులాగా కనపడుతుంది. 11 అడుగులు హైట్. అది క్రాసే 11 అడుగులు. వాళ్ళు ఏం చేశారంటే చూడండి, వాళ్ళ దృష్టి ఏం కనపడుతుంది, పవరాలు అన్నారు. ఒక్కరు కూడా చర్చి క్రాస్ కనపడుతుంది అనిలే. బాగా చూడండి, మీరు పవరాలే కనపడుతున్నాయి, అక్కడ ఒక ప్రాముఖ్యమైనది కనపడుతుంది చూడండి అంటే ఏం కనపడుతున్నాయి, పవరాలే అంటారు. 3 సార్లు అడిగాడు, మీరు పవరాలే కనపడుతున్నాయి కానీ చర్చి పైన 11 అడుగుల క్రాస్ ఎందుకు కనపడలేదు? అదిగో ఆ క్రాస్ మీదనే నీ కొరకు నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు అని వార్త చెప్తున్నప్పుడు, ఆ సిలువను గురించి ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అందరూ కూడా అటెన్షన్గా అప్పుడు వారు ఏకాగ్రతతో వినడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఆ సిలువే నిన్ను రక్షించింది, లేకపోతే మనకు ఆ సిలువ మీద మనకు శిక్ష ఉండాలి. ఆయన నుండి విశ్వసిస్తే పరలోక రాజ్యం అని. దేవుని పిల్లరా, ఎందుకు ఈ భాషను చెప్తున్నానంటే, దేవుని సందేశం దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు అది చాలా భాగ్యం. నేను దేవుడు దర్శించే ఒక రోజు ఉంటుంది, ఆయన దర్శిస్తాడు. లోకంలో ఎంతోమంది ఉంటారు, వారందరి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం ఇచ్చి మాట్లాడాడు. నేను ఎన్నుకున్నప్పుడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడతాడు. నువ్వు ఆయనకు కావాలి గనక, ఆయనకు నువ్వు అవసరమై ఉన్నావు గనక, నేను ఏర్పరచుకొని ఉన్నాడు గనక, నిన్ను నియమించుకొని ఉన్నాడు గనక ఆయన నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతోనే ఎందుకు నన్ను ఇలా కష్టపెడుతున్నాడేనా? ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు ప్రభువా? ఎందుకు నన్ను ఇంత ఆయాస గురి చేస్తున్నావు? ఎందుకు నన్ను ఈ ఆవేదన నాకుందంటే నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కనుకనే నీతో మాట్లాడుతున్నాడు. యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక యాకోబు దేవుడుగా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడారా, భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను. నేను ఆశీర్వదించబడాలని ఎంతమందికి మనకి ఇష్టం ఉందో ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎబ్బేజు అన్నాడు, దేవా నన్ను ఆశీర్వదించన్నాడు. ఎబ్బేజు అడిగిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. కన్నీటితో నువ్వు అడిగే ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. నన్ను ఆశీర్వదించు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు తెలియకపోవచ్చు. సాధు సుందర్ సింగ్ ఒక మీటింగ్లో, ఇదిగో నీ గర్భమున పుట్టవేటువంటి కుమారుడు ప్రవక్త అయి ఉంటాడు అన్నప్పుడు ఆమెకి ఇంకా వివాహం కాలేదంటే భయపడిందంట. నాకు ఇంకా వివాహం కాలే, నా గర్భంలో పుట్టబోయేటువంటి బిడ్డ ప్రవక్తన? అలాగనే ప్రవక్త పుట్టాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజనులు ఒక మాట అన్నప్పుడు, లేకపోతే దేవుడు దర్శించైనా మన మాట ఇచ్చినప్పుడు ఆ మాట గొప్ప దీవెనకరంగా ఉంటుంది. దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. జకరియా, వృద్ధాప్యంలో ఉన్నావా? ఇదిగో నీ కుమారుడు కలగబోతాడంటే జకరియా నమ్మలేదంట. దేవుడితో కోప్పడి నీకు మాటలు కలగవు, నీకు మాటలు రావన్నాడంట.
యోహాను పుట్టిన తర్వాత పేరు రాసేంత వరకు జకర్యాకు మాటలు రాలేదని నమ్మలేదు కనుక దేవుని మాటను నమ్మాలి. హల్లెలూయా, దేవుని మాటను నమ్మాలి. చూడండి 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయిండి. ఇక్కడ జాగ్రత్తగా ఆగండి. నీకు తోడయ్యండి. మనం అనుకుంటుంటాం ఈ లోకంలో నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసే ఎవరు లేరు, నాకు పెద్ద అధికారులు ఎవరు లేరు, పలుకుబడి నాకేమీ లేదు, నన్ను పట్టించుకొని ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు తోడేంటే చాలు, గుర్తుపెట్టుకో. ఎవరు నీకు తోడు లేకపోయినా పర్లేదు, నీకు దేవుడు తోడేంటే చాలు. దేవుడు ఏమంటుండే యాకోబుతో, నేను నీకు తోడయ్యండి. దేవుడు తోడుంటే ఎట్లుంటుంది? నీ కష్ట సమయాల్లో నీకున్నటువంటి బాధలు, నీకున్న ఆవేదనలన్నింటి కూడా తొలగించడానికి సమర్థుడా, స్వస్థత ఇవ్వడానికి సమర్థుడైనా. సమర్థుడు అంటే సముద్రం చెప్పాడు, లేదంటే లేదు. స్వస్థత ఇచ్చడానికి సమర్థుడాయనా, పరిస్థితులు మార్చడానికి సమర్థుడాయనా, ఉన్నవాటి లేని వాటినిగా లేని వాటి ఉన్నట్టు చూసిన సమర్థుడాయనా, ఆశ్చర్యకార్యాలు చేయడానికైనా సమర్థుడాయనా, అన్నిటికైనా సమర్థుడు ఆయన. ఆయన కంటే అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆ దేవుడు అంటున్నాడు, యాకోబు నేను నీకు తోడుకుంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆదుకోవడానికి, నేను లేవనెత్తడానికి, నేను స్థిరపరచడానికి, దీవించడానికి, నిన్ను బలంగా వాడుకోవటానికి నేను నీకు తోడుగా ఉంటాను. ప్రభు అందుకే మనం ప్రభా నీ తోడు నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి అని మనం అడుగుతుంటాం. దేవుడు అంటున్నాడు, ఇది నాన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో అయితే ఇది కాదని నువ్వు కృంగిపోతున్నావో, ప్రభు నీతో నీకు తోడై ఉన్నాను. తోడయిండి అది నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు మరలా రప్పిస్తా. నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే స్థలం అంతా నీకు తోడై ఉంటా, నిన్ను కాపాడుతా, మరలా ఈ దేశాన్ని రప్పిస్తా. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఇడువను అన్నాడు. ఏమైతే చెప్పానో అవన్నీ కూడా నెరవేరే వరకు నేను ఇడువను అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు నీకు? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు నీకేం చెప్పాడు? చెప్పినది నెరవేర్చే వరకు ఇడువని అంటున్నాడు. దేవుడు ఏదైనా జీవితాన్ని గురించి ఏదైనా చెప్పాడా? డైరీలో నోట్ చేసుకున్నావా? మాట నమ్మావా? దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా? నీ గురించి కావచ్చు, నీ కుటుంబాన్ని గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి నువ్వు దృష్టి ఉంచావా? అంటున్నాడు యాకోబుతో, యాకోబు నేను నీకు తోడై ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి నీతో నేను వస్తా, వెళ్ళే ప్రతి స్థలం ఉంది నిన్ను కాపాడతా, నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను ఇవ్వను అన్నాడు. ఆ దేవుడు ఒక్కసారి మాట ఇస్తే మాట నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన పాదాలు పట్టుకొని, నా పట్ల నీకున్న ఉద్దేశాలు ఏంటయ్యా? నువ్వేదో చెప్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, నేను నడిపించే విధానం నాకు అర్థం కావటం లేదు, స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభువా ఆయన అడిగితే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. అలా మాట్లాడి ఆయన అద్భుతంగా నీ జీవితంలో ధైర్యాన్ని ఇచ్చి, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో నీ భవిష్యత్తుని గురించి స్పష్టంగా మాట్లాడే దేవుడు ఆయన. నేను నమ్ముకొని ఇలాగా నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభువా, నీ వాగ్దానాలు గొప్పవి, నువ్వు నెరవేర్చేటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు కాదు నైనా, మాట నెరవేర్చేటువంటి దేవుడు. అబ్రహాముతో నువ్వు మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, మా పితరుల దేవుడు, సజీవుడైనటువంటి ప్రభువుగా మాకున్నావు, రక్షకుడుగా నువ్వు మాట్లాడు అని అడిగితే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు.
ఆయన దగ్గరికి ఇరిగి నెలి హృదయంతో వెళ్ళి ఆ వేదనతో కన్నీటితో కారిస్తే, ప్రభా ఇది నా హృదయ వేదన, నాతో మాట్లాడును, నన్ను దాటిపోకు, నాతో మాట్లాడు అని మాట్లాడితే నీ హృదయానికి నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగటం మనుషులు చూస్తారు. అప్పుడు దేవుని కొనియాడతారు. దీవెనకరంగా నీ జీవితం ఉంటుంది. దేవుడు నీ జీవితం ద్వారా చేసే ఆ కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇతర జీవితాలకు దీవెనకరంగా మారిపోతాయి. ఒక వ్యక్తిని వాడుకోవడం మొదలు పెడితే, ఒక వ్యక్తిని దీవిస్తే ఆ దీవెన ఇతరులకు దీవెనకరంగా ఉన్నట్లు చేస్తాడు దేవుడు. అదే చెప్తూ ఉన్నాడు. ప్రతి స్థలం అందు నేను కాపాడుచి దేశమునకు నీ మనలా రప్పించదు, నీతో చెప్పినది నెరవేర్చ వరకు. నెరవేర్చుట, నెరవేర్పు అనేది ముఖ్యం. నెరవేర్పు. డిఫెన్సీ కాలనీలో దాదాపు 16 సంవత్సరాలకి, దాదాపు 20 సంవత్సరాల కిందట, దేవుళ్ళ 20 years బ్యాక్, 20 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన చెప్తున్నా. దేవుళ్ళ డిఫెన్సీ కాలనీలో మేము ఉన్నాం. పాస్టమ్మ గారు అలాగా హాస్పిటల్ చూపించడానికి డబ్బులు లేవు, అనారోగ్యంతో పడిపోయింది. పిల్లలు అప్పటికే బయటికి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఆమె మాట్లాడుతుంది, హాస్పిటల్ తీసుకోవడానికి డబ్బులు లేవు. ఆ తెల్లవారుజున రాత్రి, తెల్లవారిన తర్వాత మార్నింగ్ ఒక వ్యక్తి, కేరళ నుండి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన ప్రవచనం మాట్లాడుతున్నాడు. ఏం ప్రవచనం అంటే, నీవు దేవుని యొక్క నామంలో వాడబడతావు, నువ్వు కొంత విదేశాలు కూడా నువ్వు ప్రయాణం చేస్తావు అని 20 సంవత్సరాల కిందట ఆయన ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు. ఆ ప్రవచనం ఎత్తి చెప్తుంటే నా దగ్గర ఏదైనా 100 రూపాయలు 50 రూపాయలు అంటే ఇచ్చి ప్రార్థన చేద్దాం, దైవజనుడు వచ్చాడు కానుక ఇద్దామని ముందుకు వెళ్తే ఆయన ప్రవచనం చెప్తూ, ఇది ప్రవచనం దేవుని నుండి వచ్చిన మాట, ఇది నెరవేరుతుంది అన్నాడు. నాకు చూస్తే 10 రూపాయల దగ్గర నా దగ్గర లేవు. ఆయన చెప్పే మాట ఉంటుంది, ఏ దేశానికి దేశాలకు మీరు వెళ్తారు, ప్రయాణం చేస్తారు, అక్కడ వాక్యం కూడా చెప్తారు మీరు అన్నాడు. ఆ మాట, ఆ ప్రవచనం నమ్మటానికి ఆ పరిస్థితులలో నా పరిస్థితులను బట్టి అప్పుడు నమ్మాను. ఆ పరిస్థితులను బట్టి దేవుడి దైవజనుడు చెప్పేది నేను విశ్వసించాలని నమ్మాను. ప్రవచనం నెరవేరడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ప్రవచనం నెరవేరింది, తప్పలేదు, దేవుడిచ్చిన మాట కనుక. పోతూ పోతూ దైవజనుడు ఏం చేశాను, నేను నీతో కాదు తీసుకోవడానికి, నన్ను పంపాడు దేవుడు నీకు ఇవ్వటానికి అని నా చేతిలో ఆయన తీసి కొంత డబ్బు చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఈ దినమున దైవజనులు, యథార్థంగా సేవ చేసే దైవజనులు ఉన్నారు. దైవజనుడు మన ఇంటికి వచ్చినా, మన గురించి కన్నీరు ప్రార్థన చేసినా, మన పక్షాన విజ్ఞాపన చేసినా, మనకు ఏదైనా సలహా ఇచ్చి దేవుని వాక్యం చెప్పినా ఎంత దీవెనకరం. మనకు దైవజనులు పెట్టాడు దేవుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, పరిచర్య చేయడానికి ఆయన తన దూతలను, కాపుదల తన దూతలను ఉంచాడు. అన్నీ పెట్టినా మనకు ఏమీ లేని వారుగా ఉన్నాం. ఎందుకంటే వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. 16వ వచనం, నిద్ర లేచాడు, అయిపోయింది కదా కళ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, అమ్మ మంచి కళ వచ్చింది అని ఎప్పుడు ఏం చేస్తాం, అయిపోయిన తర్వాతనే లేస్తుంది. అయిపోయింది చెప్పాడు దేవుడు, అంతటే మెలకు వస్తుంది. ఎప్పుడైనా చూడండి, కళ అంతా అయిపోతున్నప్పుడు టక్కుని మెలకు వస్తుంది, అంతా అయిపోతుంది కళ, టక్కుని మెలకు వస్తుంది. అరే ఎంత మంచి కళ వచ్చింది. నిద్ర లేచి నిశ్చయముగా ఎటు తెలుస్తుంది, నిశ్చయంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడే, అది నాకు తెలియదు అంటున్నాడు యాకోబు నిద్రలేసి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం. ఎక్కడికి వచ్చాడు? ఇంటి దగ్గర నుండి మందిరానికి వచ్చాడా? దేవుడు ప్రత్యక్షమై తన వాక్కు ఇచ్చిన తర్వాత ఆ స్థలానికి ఏమనుకుంటున్నాడు? మందిరము అంటున్నాడు. మందిరానికి వచ్చే, మందిరం వలన సమృద్ధి వలన దీవించబడతావు. అది సీక్రెట్. ఏంటంటే మందిరానికి ఏంటంటే, ఒక సిస్టర్ అంటున్నారు, లాస్ట్ వీక్లో మన ఒక సిస్టర్ చెప్పారు, ఎప్పుడో అనారోగ్య పరిస్థితిలో, రాలేని పరిస్థితుల్లోని మందిరానికి రాకుండా ఆగిపోతా కానీ
కానీ మందిరం అంటే నాకు ఎప్పుడు మందిరానికి వస్తాను. మందిరం వల్ల అంటే సమృద్ధి వల్ల మనం దీవించబడతాం. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు, తన వాక్కు చేత నేను దర్శిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటున్నాడు, ఇది యెహోవా మందిరం అన్నాడు. మందిరమే ఎప్పుడు అంటున్నాడు? ముందు అన్నాడా? అదంతా దేవుడు మాట్లాడి నిద్ర లేచిన తర్వాత భయపడి ఇది మందిరమే. మందిరానికి ఎంత మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవుని వాక్యం చదవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని సన్నిధులు గడపడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? సేవ విషయంలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? యేసు ప్రభువును ఆయన మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచుకుంటే, నీ పనులలో, నీ ప్రయాణాలలో, నువ్వు చేసే బిజినెస్లో అన్నిటిలో యేసు ప్రభు ప్రథమ స్థానం ఇస్తే దేవుడిని దీవిస్తాడు. ప్రథమ స్థానం పెట్టుకో. నీ ఉద్యోగంలో అన్నిటిలో యేసు ప్రభు వారికి ప్రథమ స్థానం ఉండాలి. చదువుదాం దేవుడారా. రాయి తలదిండుగా మారింది, తలదిండు స్తంభముగా మారింది. రాయి తలదిండుగా చేసుకున్నాడు. కల వచ్చిన పిమ్మట తిరిగి లేచి రాయిని స్తంభముగా నిలిపాడు. నూనె ఎక్కడదో కానీ నూనె దగ్గర ఉందేమో కానీ నూనె దగ్గర వచ్చి నూనె పోసి ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ? పోసి బేతేలు అంటే కింద ఏముంది? దేవుని మందిరము. అంటే యాకోబు దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ మందిరము అని చెప్తున్నాడు. దానికి బేతేలు అనుభవం కావాలి. బేతేలు అనుభవం ఉండాలి నీకు. బేతేలు అనుభవం ద్వారా మనం వెళ్ళాలి. బేతేలు లేకుండా బేతేలు దేవుడు దీవించాలంటే ఎట్లా? బేతేలు అని పేరు పెట్టాడు దేవుడు. 21 వచ్చిన మనం చదువుదాం. యాకోబు ముందే చెప్పాడు కదా దేవుడని, మళ్ళీ ఎందుకు అంటున్నాడు ఈయన? ఇంకా ఇంట్లో ఎంత బిజినెస్ చేస్తానంటాడు ఈయన, ఎంత వ్యాపారం చేస్తాడో. ఆయనే దేవుడే చెప్పాడు కదా నీకు నేను దేవుడే ఉంటానని. ఇంకేమంటున్నాడు ఆయన? నేను తిరిగి నా తండ్రికి క్షేమంగా వచ్చినట్లు చెప్పాడు కదా, నీకు తిరిగి మళ్ళీ క్షేమంగా నడిపిస్తానని. ఆయన మరి చెప్తున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి, నేను నిలుచిన మార్గం నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రములు నాకు దయచేసినలా యెహోవాను అన్నీ నాకు ఇస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు. అయినా దేవుడు కోపించుకోలేదు. ఇంకేమన్నాడు తెలుసా? ఈయన మొక్కున్నాడు, నువ్వు అన్నీ నాకు ఇస్తే, ఇదిగో నాకు అన్నీ నాకు ఇస్తే నీకు 10వ భాగం ఇస్తా. 10వ భాగం ఇస్తా అన్న తర్వాత ఇచ్చాడా దేవుడు? లేకపోతే ముందే ఇస్తా అని చెప్పాడు దేవుడు. అంటే యాకోబుకి ఎప్పుడు పోలే, తాను మైండ్లో ఉంది కదా, ఏదో ఒకటి చేయాలి. ఏదంటే నేను ఇస్తా, నువ్వు నాకు ఇస్తే నీకు ఇస్తా. నువ్వు నాకు ఇస్తే అక్కడ ఏముంది? నువ్వు నాకు ఇస్తే నీకు ఇస్తాననే కదా దాంట్లో ఉండేది. ప్రభా నాకేమి ఇకపోయా నీకు ఇస్తాను అన్నాడా యాకోబు? అంటే యాకోబు మనసులో ఏంటంటే, యాకోబు మనసులో తనకున్నటువంటి తత్వం ఏంటంటే బిజినెస్, అది ఆ దేవునితో కూడా బేరమాడేటువంటి తత్వం. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ప్రభు ఒక్క మాట వాగ్దానం, దేవుడు నీకు తోడై ఉంటాడు. అది గుర్తుపెట్టు. నాకు దేవుడు తోడై ఉన్నాడా లేదా? ధైర్యంగా చెప్పగలిగే శక్తి నీకు ఉండాలి. నాకు దేవుడు తోడై ఉన్నాడా లేదా? దేవుడు నీకు తోడై ఉంటే నీ పక్షాన సమస్త విషయాల్లో ప్రభు నీకు తోడుగా ఉండి అన్ని విషయాలు నీకు సహాయం చేస్తూ ఈ జీవితకాలం బ్రతుకు కాలం అంతా కూడా ప్రభు నేను అద్భుతంగా నడిపిస్తాడు. దేవుడు వాక్యం దీవించిన గాక.